హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా ఈరోజు మనం ఏకలవ్య ఎక్స్ప్రెస్లో డిస్కస్ చేయాల్సిన టాపిక్ అనేది రేపు మార్నింగ్ వస్తుంది మీకు ఆ వీడియో. మనకి అసెంబ్లీ అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అండ్ లోక్సభ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఆ లోక్సభ రిజల్ట్స్ వచ్చాయి కదా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు అన్న అంశం పైన ఈరోజు ఒకసారి బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మన ప్రధాని గారు రిజైన్ చేయడం జరిగింది. ఓకే, అదేంటి ప్రధాని ఎందుకు రిజైన్ చేశారు? గెలిచారు కదా, వాళ్ళ పార్టీకి ఎక్కువ సీట్స్ వచ్చినాయి కదా అని డౌట్ రావచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎన్నికలు జరిగిన తర్వాత గెలిచినా లేదా ఓడినా ఆ ప్రధాని కానీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క ప్రభుత్వానికి అఫీషియల్గా వాళ్ళు రాజీనామా చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2018లో తెలంగాణ ఎన్నికలు జరిగిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు రాజీనామా చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు రాజీనామా చేసి మూడోసారి ప్రధానమంత్రి అవుతారనమాట. ఇలా మనకి అంటే వాళ్ళ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా వాళ్ళు ఇదివరకు ఉన్నటువంటి ఏదైతే కనుక ఆఫీస్ ఉంటుందో దానికి రాజీనామా చేసి కొత్తగా ప్రభుత్వ ఏర్పాటు కోసం అని చెప్పేసి రాష్ట్రపతిని రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు రానున్న గ్రూప్ 1 ఎగ్జామ్లలో ఈ ఎలక్షన్కి సంబంధించి ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని మమ్మల్ని అధికారంలోకి అంటే మమ్మల్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించండి లేదా మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి అని మీరు రిక్వెస్ట్ చేసేది ఎవరంటే ప్రధానమంత్రి గారు రాష్ట్రపతిని రిక్వెస్ట్ చేస్తారు. అంటే ప్రెసిడెంట్ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ అనమాట. ప్రెసిడెంట్ విల్ రిక్వెస్ట్ ద ప్రైమ్ మినిస్టర్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ చేయాలన్న డేట్ ఫిక్స్ చేసేది కానీ లేదా ప్రైమ్ మినిస్టర్ ఓత్ డేట్ కానీ లేదా మినిస్టర్స్ ఓత్ డేట్ కానీ వాళ్ళకి ఓత్ సూపర్వైజ్ చేసేది వాళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. మరి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు అంటున్నారు కదా, దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ బేస్డ్ ఆన్ విచ్ ఆర్టికల్ ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, సరే, ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్లో మనకు లోక్సభ ఎన్నికలు జరిగినాయి కదా. మీకు తెలియని వాళ్ళు ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్లో మనకి 2 సభలు ఉంటాయి, లోక్సభ అండ్ రాజ్యసభ. దీన్ని మనం బైకామరల్ లెజిస్లేచర్ అంటాం. మనం బైకామరల్ లెజిస్లేచర్ అనే దాన్ని మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ద్వారా తీసుకొచ్చాం. ఫస్ట్ సెంటర్ లెవెల్లో అంటే మార్లమెంటరీ రిఫార్మ్స్ ద్వారా సెంటర్ లెవెల్లో తీసుకొచ్చాం. మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ద్వారా మనం దాన్ని స్టేట్ లెవెల్లో కూడా తీసుకొచ్చాం. ఇది ఈ యొక్క బైకామరల్ లెజిస్లేచర్ అనేటువంటి విధానాన్ని. ఓకే, సో సారీ, కరెక్షన్స్ ఫ్రెండ్స్, మనకి ఇది ఈ యొక్క బైకామరల్ లెజిస్లేచర్ అనేటువంటి విధానాన్ని మనం మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ 1919లో మనకి సెంటర్లో, దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా మనకి స్టేట్లో ఈ యొక్క బైకామరల్ లెజిస్లేచర్ అనే విధానాన్ని తీసుకొచ్చాం. అది మనం గుర్తుపెట్టుకోండి. బైకామరల్ లెజిస్లేచర్ కాబట్టి 2 సభలు ఉంటాయి మన పార్లమెంటు, లోక్సభ రాజ్యసభ 2 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకు జరిగింది లోక్సభ ఎన్నికలు. లోక్సభలో గతంలో 2 సీట్లు ఆంగ్లో ఇండియన్లకు రిజర్వ్ చేసేవాళ్ళం కాబట్టి 543 ఉండేవి. 545కి ఎన్నికలు జరిగేవి కావు. ఈసారి 543కి కాకుండా 542కి మాత్రం ఎన్నికలు జరిగినాయి. ఎందుకంటే సూరత్లో ఒక స్థానం అనేది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానివల్ల 542 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి కదా. 542 స్థానాలలో మనకి ఎప్పుడైనా కొన్ని పార్టీలు ఎన్నికల్లో గ్రూప్ ఆఫ్ పార్టీస్గా పోటీ చేస్తుంటాయి, కొన్ని సింగిల్గా పోటీ చేస్తుంటాయి అనమాట. ఈసారి బీజేపీ తన యొక్క ఫ్రెండ్లీ పార్టీస్తో పోటీ చేసింది. ఆ యొక్క గ్రూప్ పేరు ఏంది ఇక్కడ మనకి? ఎన్డీఏ. ఓకే, సో ఎన్డీఏ అనమాట, న్యూ డెమోక్రటిక్ అలియన్స్. వీళ్ళకి 293 సీట్స్ వచ్చాయి. అలానే కాంగ్రెస్ వాళ్ళ యొక్క గ్రూప్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్తో మిత్రపక్షంతో పోటీ చేయడం జరిగింది. ఇండి అన్నటువంటి కూటమితో వాళ్ళకు వచ్చినటువంటి సీట్స్ ఎన్ని? 235. మనకి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చింది బీజేపీకి 240. బాగా గుర్తుపెట్టుకోండి, 543కి జరిగినాయి కదా సీట్స్. మనకి ఇక్కడ అట్లీస్ట్ ఒక 272 సీట్స్ అయినా రావాలి. అంటే మనకి హాఫ్ మార్క్ అని వస్తేనే మనకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళనే ఫస్ట్ రాష్ట్రపతి మీరు గవర్నమెంట్ ఫామ్ చేయండి అని ఇన్వైట్ చేస్తారు. ఇక్కడ బీజేపీకి అండ్ ఇట్స్ ఓన్ 272 సీట్స్ వచ్చాయా? రాలేదు. 240 మాత్రమే వచ్చాయి. అంటే బీజేపీకి తన సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే సీట్స్ రాలేదు. మరి ఇప్పుడు బీజేపీ ఎవరి సహాయంతో ఏర్పాటు చేయొచ్చు ప్రభుత్వాన్ని? తనక మిత్రపక్షాలతోని. వాళ్ళని మనం ఏమంటున్నాం? ఎన్డీఏ అంటాం. మనం ఏమంటాం? ఎన్డీఏ ఇప్పుడు అధికారంలోకి వచ్చిందంటాం. సేమ్ ఇక్కడ మీకు ఇండి కూటమి తీసుకుంటే కనుక ఇందులో ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఏంది? ఇక్కడ మనకి కాంగ్రెస్ 99 సీట్స్తోని, దాని తర్వాత సమాజ్వాదీ పార్టీ 37, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 29, డిఎంకే 22, రెస్ట్ ఆఫ్ ద పార్టీస్ ఉన్నాయి ఇండి. మిగతావి అదర్స్ లైక్ వైఎస్ఆర్సీపీ, ఇండిపెండెంట్ పార్టీ, ఏఎంఐఎం, శిరోమణి అకాలీదళ్, ఇవన్నీ అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు బాగా గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో మీకు డౌట్ రావచ్చు, బీజేపీ క్యాండిడేట్స్ ఓన్ రాలేదు కదా, ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి ఫామ్ చేస్తారా? అంటే కాంగ్రెస్ కూడా అధికారంలో ఫామ్ చేసే అధికారం అంటే ఛాన్స్ ఉందా?
ఇండి కూటమి వాళ్ళంటే కనుక అలా ఛాన్స్ ఉండదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే రాష్ట్రపతి ఎవరిని ఇన్వైట్ చేస్తారంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరైనా సరే 50% సీట్స్ దాటితే వాళ్ళని ఇన్వైట్ చేస్తాడు. ఇక్కడ అలా దాటిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సెకండ్ ప్రీపోల్ అలియన్స్ అంటే ఎన్నికల ముందు మిత్రపక్షంగా ఎవరైతే ఫామ్ అయ్యారో వాళ్ళని అధికారాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఇన్వైట్ చేస్తాడు. ఇక్కడ మనకి ప్రీపోల్ అలియన్స్ ఎవరు? ప్రీపోల్ అలియన్స్ అంటే ఎన్నికల ముందు ఏర్పడినటువంటి మిత్రపక్షం ఎవరు? ఎన్డీఏ కూటమి. కాబట్టి ఎన్డీఏ కూటమిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు కాదు అనుకుంటే గనక అప్పుడు వేరే వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 1989 ఎన్నికల్లో చూడొచ్చు. 1989 ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా 50% కన్నా ఎక్కువ రాలేదు. కాకపోతే అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ను ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించినప్పటికీ కూడా కాంగ్రెస్ రిజెక్ట్ చేసింది. ఓకే, అప్పుడు వేరే పార్టీ వాళ్ళని పిలుస్తారు. ఇక్కడ వీళ్ళని అంటే ఎన్డీఏ కూటమి వాళ్ళని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రపతి ఆహ్వానిస్తారు. రాష్ట్రపతి ఆహ్వానం మేరకు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఓకే, ఇక్కడ మళ్ళీ వీళ్ళు విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలా లేదా అంటే అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళకి 273 సీట్స్ కానీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఎక్కువ లేకపోతే వీళ్ళ నుంచి వేరే పార్టీ వైదొలుగుతున్నట్టు ప్రకటించినా కూడా వీళ్ళే అధికారాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు వీళ్ళు విశ్వాస పరీక్షని అంటే మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ టేక్అవే పాయింట్స్ ఏంటి? ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నరేంద్ర మోడీ గారు రాజీనామా చేశారని చెప్పాను కదా. రాజీనామా చేసిన తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఓత్ తీసుకునే వరకు కూడా ఆపద్ధర్మ ప్రధానమంత్రిగానే ఉంటారు. ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, ప్రధాని లేకుండా రాష్ట్రపతి ఉండే ఛాన్సే అవకాశం లేదు. ఓకే, అంటే రాష్ట్రపతికి ఎప్పుడు కూడా సలహాలు అందించడానికి ప్రధానమంత్రి వాళ్ళ మంత్రిమండలి అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దెర్ షల్ బి ఆల్వేస్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 74 క్లాజ్ 1. సో కంటిన్యూ అవుతారు. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వానికి రాజీనామా చేశారు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మూడోసారి లోక్సభని రిప్రజెంట్ చేస్తూ మూడోసారి ప్రధానమంత్రిగా కాబోతుంది మనకి వరుసగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇంతకుముందు ఇలాంటి ఫీచర్ జవహర్లాల్ నెహ్రూ గారికి దక్కింది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మూడవ లోక్సభ థర్డ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్గా అవ్వబోతున్నారు అనమాట. మరి వీళ్ళ పదవీ ప్రమాణ స్వీకారము అయ్యేటప్పుడు మనకి వీళ్ళ పదవీ ప్రమాణ స్వీకారం సంబంధించి అలానే దానికి సంబంధించి మనకి రాష్ట్రపతి ఉండేటటువంటి అధికారాలు ఆర్టికల్ 76 అండ్ 77 ఆర్టికల్ 78 అవి కూడా చూద్దాం ఒకసారి. ఎప్పుడైతే కనుక వీళ్ళు మమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వండి అని రాష్ట్రపతిని రిక్వెస్ట్ చేస్తారో రాష్ట్రపతి ఏం చేస్తారంటే వీళ్ళ చేత పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాడన్నా కదా, అది మనకి ఆర్టికల్ 75 ప్రకారం అనమాట. ఆర్టికల్ 75 మీరు చూసినట్టయితే కనుక ఆర్టికల్ 75(2) ఆర్టికల్ 75(1) రెండు చూస్తే ఆర్టికల్ 75(1) ఏముంటుంది? ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ హీ అపాయింట్ ద అదర్ మినిస్టర్ బేస్డ్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఉంటుందన్నమాట. అది ఆర్టికల్ 75(1). 75(2) ప్రకారం మనకి వీళ్ళ చేత అంటే వీళ్ళు ఆన్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి యొక్క విశ్వాసం ఉన్నన్ని రోజులే మంత్రులు కొనసాగుతారని చెప్పేసి. అందుకోసం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మినిస్టర్స్ రిజైన్ చేయాలంటే ప్రెసిడెంట్కి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తారు. అదే వాళ్ళ ఎంపీకి రిజైన్ చేయాలంటే స్పీకర్కి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి ఇలా పదవీ ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అధికారాలు కానీ వీటిని రూల్స్ని ఫ్రేమ్ చేసే అధికారాలు కానీ ఎవరు ఫ్రేమ్ చేస్తారు? ఈ రూల్స్ని ఫ్రేమ్ చేసేది రాష్ట్రపతి. అది మనకి ఆర్టికల్ 77 ద్వారా. ఆర్టికల్ 77 ఏం చెప్తుందంటే ఆల్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలన్నీ కూడా ఆన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రాష్ట్రపతి చేతులపైన అధికారం జరుగుతుంది అనమాట. అందుకోసమే ఎప్పుడైతే కనుక వీళ్ళకి ఇంత మెజారిటీ వచ్చిందో, మాకింత మెజారిటీ వచ్చింది, మమ్మల్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి అని ప్రెసిడెంట్కి రిక్వెస్ట్ చేస్తే ప్రెసిడెంట్ వీళ్ళకు ఒక డేట్ ఇచ్చి మీరు ఈ రోజు పదవీ ప్రమాణ స్వీకారాన్ని చేయించండి అని చెప్పేసి వాళ్ళకు డేట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళతోని పదవీ ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరుగుతుంది. ఇది మనకి ఆర్టికల్ 75 క్లాజ్ 1 క్లాజ్ 2. ఈవెన్ క్లాజ్ 3లో మనకి ఏముంటుంది? మంత్రిమండలి లోక్సభకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. 75(4) ఆర్ వాళ్ళ యొక్క శాలరీస్ అండ్ అలవెన్సెస్ కానీ ఓకే ఇట్లాంటి వర్డ్స్. శాలరీస్ అండ్ అలవెన్సెస్ కాదు, వాళ్ళ యొక్క శాలరీస్ అండ్ అలవెన్సెస్ 75(6) యాక్చువల్గా. 75(5) వచ్చేసి వీళ్ళు 6 months వరకు మినిస్టర్గా ఉండొచ్చు. అండ్ 75 ఇలా మనకి 75(1) నుంచి 75(6) వరకు కూడా మనకి ప్రైమ్ మినిస్టర్స్ అండ్ మినిస్టర్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ 77 నేను మీకు ఇందాక చెప్పినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 78 చూస్తే కనుక కమ్యూనికేషన్ బిట్వీన్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్. ఓకే, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మీకు ఈ ఓత్ టేకింగ్ అనేది నేను మీకు ఇందాక చెప్పినట్టు 75(4) ఉంటుంది. ఓత్ టేకింగ్ అంటే వాళ్ళ యొక్క ఓత్ టేకింగ్ ఎలా ఉంటుంది ఏంటనే 75(4). శాలరీస్ అండ్ అలవెన్సెస్ వచ్చిందని 75(6). 74 కూడా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు. 74 క్లాస్ 1 వచ్చేసి మనకి ప్రెసిడెంట్ విల్ యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. 74 క్లాస్ 2 వచ్చేసింది ఏదైనా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైనా అడ్వైజ్ ఇస్తే ప్రెసిడెంట్కి, ప్రెసిడెంట్ దాన్ని ఒకసారి రిటర్న్ పంపొచ్చు. అలా రిటర్న్ పంపించేటటువంటి అధికారం ప్రెసిడెంట్కి ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఇచ్చాం మనం? నేను మీకు చాలాసార్లు వీడియోలో చెప్పాను, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.
based on which recommendation, based on which constitution amendment president can return the advice given by the council of ministers. A constitution amendment ఆన్సర్ అని ట్రై చేయండి. ఓకే, ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ప్రధాని గారు రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఉన్నవి మనం డిస్కస్ చేసాం. ఇలాంటి మనకి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మిగతా డీటెయిల్స్ కూడా మనం డిఫరెంట్ కాంటెక్స్లో డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.